భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయశాఖకి సిఫార్సు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే నెల 13వ తేదీన ముగుస్తుంది. కేంద్ర న్యాయశాఖ నుంచి సిఫార్సు నివేదిక రాష్ట్రపతి కార్యాలయం చేరింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన తర్వాత మే 14వ తేదీన తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి కార్యాలయం వేదికగా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలను స్వీకరిస్తారు. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతూ ఉండడంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ దీని ధరకు రెక్కలొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ఒక్క రోజులోనే 1650 మేర పెరిగి 98,100ను తాకింది. 99.5% స్వచ్ఛత కలిగిన పసిడి సైతం 1650 మేర పెరిగి 97,650కి చేరింది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 97,700కు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో 1900 మేర పెరిగి 99,400కు చేరింది. మంగళవారం కిలో వెండి ధర 97,500 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్స్ $3,318 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం $3,296 వద్ద కొనసాగుతోంది.